ఇక ఏపీలో ఎండల తీవ్రత వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత దెబ్బకు జనాలు హడలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నమోదు కానంత అత్యధిక ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 17, పార్వతీపురం మన్యం జిల్లాలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ ప్రకటించారు. ఇక ఈ సీజన్లో అధిక ఉష్ణోగ్రత మంగళవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు అధికారులు పేర్కొన్నారు. కడప, సిద్ధవటంలో 43.8 డిగ్రీలు, కర్నూలులో 43.5 డిగ్రీలు, అన్నమయ్య, వతలూరులో 42.9 డిగ్రీలు, ప్రకాశం పెద్ద దోర్నలలో 42.8, పల్నాడు జిల్లా సర్పలపాడులో 42.4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 195 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 5 మండలాల్లో తీవ్రంగా, 18 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయి. ఇవాళ గురువారం ఎక్కువ మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.